ఆత్రం పెళ్ళికొడుకు ఆరో భాగం. సరిగ్గా ఆ సమయానికి మనోజ్ గదిలో ఎదురెదురుగా కూర్చునున్నారు మనోజ్, సుధీర్లు. బ్లాక్ డాగ్ స్కాచ్ బాటిల్ని ఓపెన్ చేసి టీపాయ్ మీదున్న గాజు గ్లాసుల్లోకి నిదానంగా వంచుతున్నాడు సుధీర్. శంకర్కి అబద్ధం చెప్పి తెచ్చిన స్కాచ్ విస్కీ అది. అప్పటికే సుధీర్ మీద కోపంతో అనీజీగా కూర్చున్న మనోజ్కి అతని నిదానం చూడగానే అసహనం పెరిగింది. అంతే, ఆవేశంగా ముందు కొంగి సుధీర్ చేతిలోంచి బాటిల్ని గబుక్కున లాక్కుని గడగడా తాగుతున్నాడు. ఓరి నాయనా, ఏంట్రా ఈ ఆవేశం? పోసే వరకు కూడా ఆగలేవా అంటూ మనోజ్ ఆవేశంగా తాగడాన్ని చూస్తూ అన్నాడు సుధీర్. రా తాగేస్తున్నాను అన్న జంకు మనసులో ఏ మూలనో పీకుతుంటే కొంచెం తాగ్గానే ఆపి సుధీర్ వంక చూశాడు మనోజ్. రెప్పవాల్చకుండా నోరు తెరుచుకుని అతన్నే చూస్తున్న సుధీర్ని చూడగానే మనోజ్లోని కోపం షాంపైన్లా బుస్సున పైకి పొంగింది. చేతిలోని బాటిల్ని టంగున టీపాయ్ మీద పెట్టి, ఏంట్రా గుడ్లప్పకించి గుడ్లగూబలా అలా చూస్తున్నావు? నీ ఫ్రెండు, నీ బెస్ట్ ఫ్రెండు రా విస్కీ తాగేస్తుంటే అలా తాగకూడదురా, పేగులు మాడిపోతాయని చెప్పాల్సింది పోయి ఆ చూపేంట్రా నక్క మొహమోడా అంటూ సుధీర్ ముఖానికి దగ్గరగా ముఖం పెట్టి ఆవేశంగా అడిగాడు మనోజ్. నుదిరెత్తి చిత్రంగా చూశాడు సుధీర్. స్కాచ్ బాటిల్ మూతతో ఒక మూతడు నీళ్లని బాటిల్లోకి పోసి, ఇప్పుడు తాగరా అంటూ మనోజ్కి ఇచ్చాడతను. అది చూడగానే మరింత కోపం వచ్చేసింది మనోజ్కి. అప్పటికే అతని కడుపులోకి వెళ్ళిన బ్లాక్ డాగ్ పనిచేయడం మొదలుపెట్టింది. అంతే, ఆవేశంగా కుర్చీలోంచి లేచి సుధీర్ కాలర్ పట్టుకుని, నీకు నవ్వులాట్లా ఉందిరా, నేను రా తాగుతున్నానంటే స్పూను నీళ్లు పోసి నన్ను ఎగతాళి చేస్తావా అంటూ కయ్యమన్నాడు. మనోజ్ చేతుల్లోంచి చొక్కాని గుంజుకుంటూ, ఆగరా నీ అయ్యా, వదలమన్నానా? నీతో ఏదొచ్చినా పడలేం. ఇది మామూలు విస్కీ కదరా బ్లాక్ డాగ్, ఇది ఇలానే తాగాలి. మామూలు విస్కీలో నీళ్లు, ఐసు, సోడాలు కలుపుకోకూడదు. నీకు తెలీదు సావదు అని నెత్తి నోరు కొట్టుకున్నాడు సుధీర్. ఆ మాటలు వినగానే గతుక్కుమంటూ కుర్చీలో కూర్చున్నాడు మనోజ్. సుధీర్ని ఏదో ఒక వంక పెట్టి తిట్టాలన్నది అతడి ధ్యేయం. ఇప్పుడు అది కుదరకపోవడంతో బ్లాక్ డాగ్ ఇచ్చిన ధైర్యంతో డైరెక్ట్గా అసలు విషయాన్ని అడిగేద్దామనుకున్నాడు. అంతే, వెంటనే, అరే సుధీ, పూజిత నీకు చెల్లాయి కదరా, మరి నాకు ఇన్నాళ్ళు చెప్పలేదేంట్రా అని అడిగాడు మనోజ్. చెప్పలేదా? 2 నెలల క్రితమే చెప్పాను కదరా, మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ కలిసిందని అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు సుధీర్. ఏం చెప్పావురా, ఏం చెప్పావు? మీ బాబాయ్ మీ పిన్నిని చంపేశాడని క్రైమ్ స్టోరీ చెప్పావు గాని ఆ విలన్ బాబాయ్కి ఓ అందమైన హీరోయిన్ లాంటి కూతురుందని చెప్పావా అసలు అంటూ ఒక్కసారిగా కుర్చీలోంచి లేచాడు మనోజ్. వీడు తాగితే ఇలాగే రంకెలేస్తాళ్లే అన్నట్టు ఏం పట్టించుకోకుండా మందుని ఆస్వాదిస్తూ తాగుతున్నాడు సుధీర్. తానింత వాగుతున్న తాపీగా తాగుతున్న సుధీర్ని చూడగానే మనోజ్కి కోపం నశాలానికి ఎక్కింది. అంతే, అసలు తప్పంతా నీదిరా, నా గురించి మొత్తం నీకు తెలుసు. నాకు నచ్చిన అమ్మాయి కోసమే కదరా 25 సంబంధాలు కాదన్నాను. కానీ ఇప్పుడు ఈ అప్రతిజని చేసుకుంటానన్నాక అని ఆవేశంతో ఊగుతూ తడబాటుగా మాట్లాడుతున్నాడు మనోజ్. తాపిగా చిప్స్ నోట్లో వేసుకుంటూ, రే అప్రతిజ కాదు అత్రిజారా, అత్రిజ అన్నాడు సుధీర్. నా తప్పుల్ని కాదురా, నా జీవితాన్ని సరిచేయి. ఇప్పుడు చేయగలవా పెద్ద చెప్తున్నావు? 2 నెలలలో ఎన్ని సంబంధాలు చూశానురా, కొన్నిటికి నువ్వు వచ్చి సచ్చావు కదరా. నేనంటే నీకు ఇష్టం ఉంటే, అరే మనోజ్ ఎవరిని చూసినా చేసుకోనంటున్నావు, ఓసారి మా పూజితను చూడరా అనేవాడివి. అంతా అయిపోయాక ఇప్పుడు పూజితను తీసుకొచ్చి నాకు చూపిస్తావురా అంటూ ఆవేశంగా సుధీర్ పీక పట్టుకున్నాడు మనోజ్. అతని చేతుల్ని బలవంతాన తప్పించుకుని, వదలరా బాబు, నాకు అసలు ఆలోచన రాలేదంటే నమ్మవేంట్రా, ముందు నువ్వు కుర్చీలో కూర్చో అంటూ మనోజ్ను కూర్చోబెట్టాడు సుధీర్. ఎలా నమ్ముతాను? 2 నెలలు పూజితని దాచేసి ఆ పత్రిజని చేసుకుంటాననగానే అంటున్న మనోజ్ మాటలు పూర్తి కాకుండానే సుధీర్ తల కొట్టుకుంటూ, ఒరే నాయనా, పత్రిజ కాదురా అత్రిజారా అన్నాడు. ఏదో ఒకటిలేరా, ఆ అత్రిజని చేసుకుంటానన్న తెల్లారే పూజితని తెచ్చి పరిచయం చేస్తావా? నా లైఫ్లా కొలాప్స్ అయిపోవాలని పక్కా ప్లానేసావు కదూ అని కళ్ళు మిటకరిస్తూ సుధీర్ ముఖంలోకి చూశాడు మనోజ్. ఇందులో నా ప్లానే ఉందిరా నాయనా అంటూ తల కొట్టుకున్నాడు సుధీర్. ఏముందా? ప్లానే ఉంది. అయితే నాకు సమాధానం చెప్పు. 2 నెలలు పూజితని నాకెందుకు చూపించలేదు అని గొంతు జీరబోతుంటే నీరసంగా కుర్చీలో వెనక్కి వాలాడు. మనోజ్తో ఈ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది సుధీర్కి. ఎప్పుడు చుక్కేయగానే పెళ్ళెప్పుడు అవుతుందిరా బాబు అని గోల పెట్టే మనోజ్ ఇప్పుడు పెళ్లి కుదిరిన తర్వాత ఇలా ఫీల్ అవ్వడం చూసి జాలేసింది కూడా. ప్యాకెట్లోంచి చిప్స్ని తీసి మనోజ్ నోట్లో పెడుతూ, అరే మనోజ్, నీకు పూజిత కంటే అత్రిజే సూట్ అవుతుందిరా అని సముదాయిస్తూ ఏదో చెప్పబోయాడు. అంతే, కోడతాచులా చర్రున లేచి నించున్నాడు మనోజ్. నాకేది సూట్ అవుతుందో నువ్వు చెప్పకు, నా కాలుద్ది. అయినా నా బట్టలు నా ఇష్టం, డార్క్ వేసుకుంటాను, లైట్ వేసుకుంటాను. మధ్యలో వచ్చి నల్లగా కనిపిస్తానంటావా? నాకు బుర్ర లేదనుకున్నావా? లైట్ కలర్స్లోనే మరీ నల్లగా కనిపిస్తానే పిచ్చి మొహమా అంటూ పిచ్చి పట్టిన వాళ్ళ మళ్ళీ ఆవేశపడిపోతూ రంకిలేశాడు. సుధీర్కి బుర్ర గిర్రుని తిరిగింది. అత్రిజ మనోజ్లు షాపింగ్ మాల్లో మాట్లాడుకున్న విషయాలు తెలియని సుధీర్కి మనోజ్ ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. అసలు పొంతనే లేని మనోజ్ మాటలు విని చేతిలోని చిప్స్ ప్యాకెట్ని కోపంగా సోఫాలోకి విసిరి కొట్టాడు.
పూజిత పూజిత అని ఒకరోజు తిరిగేసరికి నీకు పిచ్చి పట్టేసిందిరా. పూజితని పెళ్లి చేసుకుంటే నీ పని ఇంకంతే. నేను చెప్తున్నాగా విను. నీకు పూజిత కంటే అత్రిజానే కరెక్ట్ అంటూ మనోజ్ని బలంగా కుర్చీలో కుదేశాడు సుధీర్. సుధీర్ కోపానికి కొంచెం శాంతించాడు మనోజ్. తల తిప్పి సుధీర్ వంక చూస్తూ, నాకు పూజిత రైట్ చాయిస్ అనిపిస్తుందిరా అని గాఢంగా అన్నాడు. కాదురా, పూజిత పైకలా మెత్తగా కనిపించినా గంప గయ్యాలిరా. అత్రిజ కంటే పూజితే గడిసిది. దానికి ఒక్కదానికి పార్టీ ఇస్తానంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇవ్వాలంది. సాయంత్రం చూసావుగా ఎంత ఖర్చయిందో అని అక్కసుగా అన్నాడు సుధీర్. సాయంత్రం పూజితని చూసినప్పటి క్షణాల్లోకి జారిపోతూ, అయినా పర్వాలేదురా నాకు అంటూ కళ్ళు మూసుకుని సంతృప్తిగా నవ్వాడు మనోజ్. ఆ నవ్వేంట్రా నాయన, ఇప్పుడు నువ్వు కావాలనుకోగానే నీ పెళ్లి పూజితతో జరిగిపోతుందా ఏంటి? అత్రిజతో నీ పెళ్లికి మీ ఇంట్లోనూ సుందరరామరాజు అంకుల్ వాళ్ళింట్లోనూ అన్ని ఏర్పాట్లు చేసేశారు. మనం ఎంత కింద మీద పడ్డా ఇది అసాధ్యం అన్నాడు సుధీర్. ఆ మాటలు వినగానే తల తిప్పి ఎర్రబడ్డ కళ్ళతో సుధీర్ వంక చూశాడు మనోజ్. రేయ్ సుధీర్, నీ వల్లేరా, ఇదంతా నీ వల్లే. పూజితని కావాలని నాకు చూపించలేదు కదా నువ్వు. నీదేరా, తప్పంతా నీదే. నీ వల్లే నా జీవితం నాశనం అయిపోతుంది. నీదేరా, తప్పంతా నీదే. నీ ఒక్కడిదే. నువ్వే చేసావు, తప్పంతా నువ్వే చేసావు అంటూ కుర్చీలోనే తల వెనక్కి వాల్చేసి మత్తులోకి జారిపోయాడు మనోజ్. మనోజ్ వంక నిట్టూరుస్తూ చూసి అతని కుర్చీకి ఆనుకుని నేల మీద చతికిల పడ్డాడు సుధీర్. ఏవేవో కలగా పులగపు ధ్వనుల మధ్య పదే పదే మోగుతున్న ఫోన్ శబ్దానికి బద్ధకంగా కళ్ళు తెరిచింది పూజిత. సెల్ ఫోన్ తీసుకుని ఎవరా అని చూసిందామె. అది ఆమె తండ్రి రాఘవ నుంచి ఆ ఫోన్ కాల్. బద్ధకంగా ఆవలిస్తూ హలో నాన్న అంది. ఎలా ఉన్నావంటూ అడిగి మేం త్రివేణి సంగమంలో దిగామని చెప్పాడాయన. ఊకొట్టి ఆయన చెప్తున్న ప్రయాణ విషయాల్ని వింటూ మంచం దిగింది పూజిత. గది బయట నుంచి ఏవో మాటలు నవ్వులు వినిపిస్తుంటే తండ్రితో ఫోన్ మాట్లాడటం పూర్తి చేసి గది డోర్ తీసుకుని బయటకొచ్చింది పూజిత. మెట్లకు పక్కగా ఉన్న స్తంభానికి చేరబడి కిందకు చూసింది. హాల్లో ఒక కుర్చీలో మనోజ్ కూర్చునున్నాడు. అతని చుట్టూ చాలామంది ఆడవాళ్లున్నారు. హాల్ అంతా వాళ్ళ నవ్వులతో మారుమోగిపోతుంది. డూప్లెక్స్ మెట్ల మీద స్తంభం పక్కన ఉన్న తాను ఎవరికీ కనబడదు అనుకున్నాక కొంత ధైర్యం వచ్చి వాళ్ళని గమనించి చూడసాగింది పూజిత. మనోజ్కి కళ్యాణ తిలకం దిద్ది అతని కాళ్ళకి పారానీ రాస్తున్న ఆడవాళ్లు నవ్వుతూ ఏదో అంటున్నారు. వాళ్ల మాటలకు మిగిలిన వాళ్ళు హాస్యంగా మరేదో బదులిస్తున్నారు. అవి వింటున్న మనోజ్ కళ్ళు కొంచెం మూసి తెరుస్తూ ఇంకా వదలని బ్లాక్ డాగ్ మత్తుతో సన్నగా నవ్వుతున్నాడు. అతని ఒళ్ళో తెల్లగా బొద్దుగా ఉన్న చిన్న బాబు. మధ్య మధ్యలో మనోజ్ బుగ్గ మీద నల్లని దిష్టి చుక్కను చూసి మనోజ్ బుగ్గని లాగుతూ పడి పడి నవ్వుతున్నాడు. అప్పటికే స్నానాలు పూర్తి చేసేసి అందంగా తయారై ఉన్న వాళ్ళందరినీ చూసి తన వంక చూసుకుంది పూజిత. ఫ్రెష్ అవుదామనుకుంటే అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి తన బట్టలు ఇక్కడ లేవని. మనోజ్ వెనకున్న సుధిని పిలుద్దామనుకుని అంతలోనే అక్కడ వాళ్ళందరి కళ్ళు తన వైపు తిరుగుతాయని అర్థమే ఆ ప్రయత్నం విరమించుకుందామే. సరిగ్గా అప్పుడే మనోజ్ తలపైకెత్తి ఆమెను చూశాడు. అంతే, దెబ్బకి రాత్రి మత్తంతా వదిలిపోయింది అతడికి. మనోజ్ చూపులకి తడబడింది పూజిత. ఇద్దరి కళ్ళు కలుసుకోగానే మనోజ్ ఎంతో ఉత్సాహంతో పలకరింపుగా నవ్వాడు. అప్రయత్నంగా నవ్వడానికి పెదవులు కదిల్చింది పూజిత. కానీ ఆ వెంటనే నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు జరిగిన గందరగోళమంతా గుర్తొచ్చి పెదవులు బిగించేసింది. ఆమె భావమేంటో అర్థం కాక చిత్రంగా ఆమెనే చూస్తున్నాడు మనోజ్. ఇదంతా వెనక నుంచి చూస్తున్న సుధీర్ మనోజ్ డిప్ప మీద ఒకటిచ్చాడు. ఉలిక్కిపాటుగా తల కిందకు దించాడు మనోజ్. సుధీర్ పైకి చూడగానే అతన్ని పైకి రమ్మంటూ సైగ చేసింది పూజిత. నిన్న సాయంత్రం ఐస్ క్రీం పార్లర్లోని పార్టీ విషయమే సుధీర్ మీద పీక వరకు కోపంతో ఉందామే. ఆ కోపం బయటపెట్టడానికి ఇప్పటివరకు సుధీర్ ఒంటరిగా చిక్కలేదు. ఇప్పుడు కూడా చిక్కదలుచుకోలేదతను. అందుకే మనోజ్ వదిన అశ్వినిని పిలిచి పూజిత పిలుస్తుందని చెప్పి పైకి పంపించాడు. పూజితకి సుధీర్ మీద కోపం కంటే ఈరోజు 10 గంటలకి జరగబోయే పరీక్ష గురించిన కంగారు ఎక్కువైంది. అందుకే అశ్విని రాగానే తనకి బట్టలు లేవనే విషయం చెప్పి తాను ఇంటికి వెళ్లాలనుకుంటున్నానని సుధీర్కి ఈ విషయం తెలపమంది పూజిత. ఆమె చెప్పింది వింటూ తనతో తెచ్చిన తాళాలతో బీరువా తెరిచింది అశ్విని. పూజిత వంక చూసి, ఈరోజు నీకోసం డ్రెస్సుల గురించి సుధీర్ రాత్రే చెప్పాడు. నేనే పనిలో పడి మర్చిపోయాను. ఇదిగో ఇందులో ఉన్నవన్నీ కొత్త డ్రెస్సులే పూజిత. మనోజ్ పెళ్లి షాపింగ్లో నాకు నచ్చాయని తీసుకున్నాను. నీకేవి సూట్ అయితే అవి వేసుకో, సరేనా అని నవ్వుతూ చెప్పింది అశ్విని. ఆశ్చర్యపోతూనే అలాగే అన్నట్టు తల ఊపింది పూజిత. నువ్వు రెడీ అయ్యి వస్తే కింద టిఫిన్ చేయొచ్చు అని డోర్ వైపు నడిచింది అశ్విని. ఆమెను అనుసరిస్తూ మీ పేరు అడిగింది పూజిత. అశ్విని, మనోజ్ వాళ్ళ అన్నయ్య శంకర్ మిస్సెస్ని. మాకో బాబు అదుగో కింద ఆడుతున్నాడే, మనోజ్ పక్కన వాడే మా బాబు షణ్ముఖ్. షన్ను అని పిలుస్తాం. నువ్వు రెడీ అయ్యి కిందకు వచ్చే, వాళ్ళందరినీ పరిచయం చేస్తానా అంటూ మెట్లు దిగింది అశ్విని. కిందకు చూసింది పూజిత. ఆ బాబు ఇందాక మనోజ్ ఒళ్ళో ఉన్న పిల్లాడే. హాల్లో సౌండ్ సిస్టమ్ పెద్ద వాల్యూమ్తో పెట్టారు. సందడి నిండిన పాటలు గదిగదికి వినిపిస్తూ పెళ్లింటిలో ఉత్సాహాన్ని ఉరకలు వేయిస్తున్నాయి. తన ఎగ్జామ్ 10 గంటలకేనని గుర్తొచ్చి గబగబ గదిలోకి వెళ్లి తలుపేసుకుంది పూజిత. లోపలికి వినిపిస్తున్న సంగీతాన్ని హమ్ చేస్తూ స్నానం చేసిందామె. పూజితకి ఇదంతా అపనమ్మకంగా ఉంది.
కాశీ టూర్ 10 రోజుల వల్ల ఎగ్జామ్స్ మిస్ అవుతున్నాను అని బాధపడటమే బాగా బలంగా గుర్తుంది. ఇప్పుడు ఇలా ఎవరింట్లోనో ఉండడం, పరీక్షల కోసం రెడీ అవ్వడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆమెకి. మరో అరగంటకి నీట్గా రెడీ అయ్యి గబగబా కిందకు వచ్చింది పూజిత. అప్పటికి హడావిడి మరింత పెరిగింది. ఎవరెవరో వస్తున్నారు. వచ్చి మనోజ్ మీద అక్షింతలు వేసి తాంబూలాలు తీసుకువెళ్తున్నారు. ఇదంతా బిడియంగా అనిపిస్తున్న పూజితకి లోలోపల ఉత్సాహంగానూ ఉంది. ఆమెను చూసి దగ్గరకు వచ్చింది అశ్విని. డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి టిఫిన్ పెట్టింది. ఏదో తిన్నాననిపించింది పూజిత. సుధీర్ వచ్చి రెడీనా అని అడిగాడు. కూలింగ్ వాటర్ బాటిల్ని పూజితకి ఇస్తూ ఆల్ ది బెస్ట్, పరీక్ష బాగా రాయి, నాకంటే చిన్నదానివని ఏకవచనంతోనే పిలుస్తున్నాను, ఏమనుకోకు అని నవ్వుతూ చెప్పింది అశ్విని. భలే వారే, దాందేముంది అంటూ బాటిల్ తీసుకుని సుధీర్ వెంట నడిచింది పూజిత. ఐస్ క్రీం పార్లర్ నుంచి వచ్చాక సుధీర్ ఒంటరిగా ఇప్పుడు దొరికాడు. కానీ పరీక్ష మూడ్లో ఉండి సుధీర్ని ఏమీ అనలేదు పూజిత. 9 గంటలు అవుతుంటే బైక్ మీద ఆమెని మ్యూజిక్ కాలేజ్లో దించాడు సుధీర్. పరీక్ష అవగానే ఫోన్ చేయమని బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి వెళ్ళిపోయాడు అతను. నోటీస్ బోర్డులో తన హాల్ టికెట్ నెంబర్ చూసుకుని అటు వెళ్ళింది పూజిత.